దగ్గుబాటి పురంధరేశ్వరి రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు వరకు ఎన్టీఆర్ కుమార్తె. 2004లో వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఆమె అలా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇలా బాపట్ల ఎంపీగా గెలవడం, అంతే వేగంగా కేంద్ర సహాయ మంత్రి పదవిని అందుకున్నారు. అంతా చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత అంటే 2009 ఎన్నికల్లో పురంధరేశ్వరి సూట్ కేసుతో విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోనే పురంధరేశ్వరి ఓ ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యామిలీలో తరచూ చర్చించుకుంటారనే సమాచారం కూడా ఉంది. అయితే రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పురంధరేశ్వరి ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ తరపున ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే తాజాగా చిన్నమ్మని విశాఖపట్నం బీజేపీ అభ్యర్థిగా కమల దళం రంగంలోకి దించింది. దాంతో మరోసారి పురంధరేశ్వరి విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. కాగా గతంలో చిన్నమ్మ గెలుపు నల్లేరు మీద నడకై ఉండొచ్చు, కానీ నేడు విశాఖలో ఆ పరిస్థితి లేదంటూ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకు కారణాలను కూడా వారు సోదాహరణంగా వివరిస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసిన తరుణంలో పురంధరేశ్వరి విశాఖ నియోజకవర్గ పరిధిలో పలు సభలు, సమావేశాలు నిర్వహించి ఏపీ విభజన అనివార్యమని తేలిపోయింది. ఇప్పుడేం చేద్దాం? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయమంటారా? మీరు ఎలా చెబితే అలా చేస్తాను అంటూ ప్రజలతో పురంధరేశ్వరి చర్చించారు. ఆ క్రమంలో 2014 ఎన్నికలు జరిగే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే వరకు పురంధరేశ్వరి ఇదే తీరుగా వ్యవహరించారు. చివరి నిమిషంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జతకట్టింది. దాంతో పురంధరేశ్వరికి ఎన్నికల్లో నిలబడే ఛాన్స్ వచ్చే అవకాశం లేదని ఓ వర్గం వాదిస్తుంటే, పురంధరేశ్వరిని పోటీ చేయకుండా ఆమె మరిది చంద్రబాబు అడ్డుపడుతున్నాడు అంటూ ఓ వర్గం వాదించింది. దీంతో ఈ అంశం నాడు సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో పురంధరేశ్వరికి కడప జిల్లా రాజంపేట లోక్సభ అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే విశాఖపట్నం జిల్లాలో హుద్హుద్ తుఫాను ఎంతటి విలయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ తుఫాన్ తాకిడికి జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా విశాఖ నగరానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే సరే బంగాళాదుంపలు, ఉల్లిపాయల లారీల లోడులను విశాఖకు పంపి తన ఉదారతను చాటుకున్నారు. అయితే ఇంత విపత్తు సంభవించిన విశాఖ నగరం కోసం అందరూ కదిలినా పురంధరేశ్వరిలో మాత్రం కదలికే లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆమె ఒక్కసారి కూడా, అది కూడా హుద్హుద్ తుఫాను సంభవించిన సమయంలో, ఆ తర్వాత కూడా కన్నెత్తి కూడా చూడలేదు. విశాఖ విపత్తుపై పురంధరేశ్వరి కనీసం ప్రెస్ నోట్ విడుదల చేసినా బాగుండునని ఆ నగర బీజేపీ నాయకులు సైతం ఆ సమయంలో చర్చించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి పురంధరేశ్వరి మళ్లీ విశాఖ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో స్థానిక కమలం పార్టీ దండు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. హుద్హుద్ తుఫాన్ సమయంలో పురంధరేశ్వరి వ్యవహరించిన తీరును ఇతర రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల ప్రచార వేళ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని వారు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు విశాఖ లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ఎం శ్రీభరత్ ను సీఎం చంద్రబాబు రంగంలోకి దింపారు. శ్రీభరత్ భార్య స్వయాన పురంధరేశ్వరికి మేనకోడలు. దాంతో ఈ ఎన్నికల్లో ఓట్లు భారీగా చీలే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీ అయిన జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు ప్లస్ అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అదే కాక పురంధరేశ్వరి బీజేపీలో ఉంటే ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వారి కుమారుడు హితేష్ దగ్గుబాటి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు. దాంతో పురంధరేశ్వరి అంశం ప్రజల్లోకి ఓ విధమైన నెగటివ్ సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే టాక్ విశాఖలో హల్చల్ చేస్తోంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.